సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో అసలు దేశంలో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది, ఏ పార్టీకి ఎన్ని స్థానాలు రాబోతున్నాయి, అలాగే మన ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది, ఏ పార్టీకి ఎన్ని స్థానాలు రాబోతున్నాయి, అసలు ప్రజల నాడి ఎలా ఉంది అనే అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ వాస్తు శాస్త్ర నిపుణులు పాములు గారు మనతో ఉన్నారు. పాములు గారితో మాట్లాడదాం. పాములు గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నామండి. ఓకే పాములు గారు, సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతూ ఉన్నాయి. ఏంటి దేశంలో అసలు రాజకీయ పరిస్థితులు ఏ రకంగా ఉండబోతున్నాయి, ప్రజలు ఏ పార్టీకి పట్టం కట్టబోతున్నారు, ఏ పార్టీకి ఎన్ని స్థానాలు ఇవ్వబోతున్నారంటే ఏం చెప్తారు వాస్తు శాస్త్రం ప్రకారంగా? బాబు, వాస్తుశాస్త్ర ప్రకారం ప్రజలు ఎవరికి వేస్తారు ఓట్లు, ఎవరికి వేస్తారు అని అది నేను చెప్పలేనండి. నేను ప్రభుత్వం ఏ బిల్డింగ్లో ఉంటుంది, ఏ బిల్డింగ్లో పరిపాలన చేస్తుంది, ఏ బిల్డింగు సక్రమంగా ఉందా అక్రమంగా ఉందా, దానిలో ఉన్న ప్రభుత్వం కూలిపోతుందా ఉంటుందా, అదే నా పద్ధతి. ఎన్ని సీట్లు వస్తున్నాయి, ఎన్ని ఓట్లు, ఇది నా వల్ల కాదండి. ఓకే, అది అది చెప్పగలిగినప్పుడు నేను ఎందుకు చెప్పగలుగుతున్నానండి, నేను మీకు చెప్తున్నానండి. నేను ఆంధ్ర గవర్నమెంట్ ప్రభుత్వం కూలిపోతుంది, చక్రరేట్ మొత్తం పరిశోధన చేసి కూలిపోతుందని చెప్పా. ఎక్కడ? ఆంధ్ర రాష్ట్ర గవర్నమెంట్, తెలుగుదేశం గవర్నమెంట్ ఉండేది 2014 19 ఎలక్షన్లో కూలిపోతుందని చెప్పాను నేను. ఓకే, ప్రెస్ మీట్ పెట్టి చెప్పా, అన్ని ఛానల్స్ వచ్చినాయి. అందరూ నన్ను హేళన చేశారు. ఆయన ఓడిపోతాం ఏంటంటే, గెలిచేది అందరూ అన్నారు ఆయన. ఓకే, లెక్కింపు అవగానే ఓడిపోయింది. తర్వాత తెలంగాణ గవర్నమెంట్కి వచ్చా. ఈ చక్కని మన కేసీఆర్ గారు కొత్తది కట్టాడు. అక్కడ చంద్రబాబు గారు కొత్తదే, తాత్కాలిక సెక్రటరీ కొత్తది, అది మామరాలో. అట్లా ఇది కూడా కొత్తది కట్టాడు ఈయన. ఓకే, దీని సూతాకు వచ్చాను నేను 2 సార్లు వచ్చి అక్కడికి చుట్టూ తిరిగా. ఇది బాగా మహానుభావుడు బాగా కట్టాడండి. అది ఎలా అంటే తూర్పు రోడ్డు ఉంది, ఉత్తరం రోడ్డు ఉంది, పడమర రోడ్డు ఉంది, దక్షిణం రోడ్డు ఉంది, 4 పక్కల గేట్లు ఇచ్చాడు. కానీ తూర్పు మెయిన్ గేట్కి రోడ్డుకి తప్పుడు గేట్ ఇచ్చుకున్నాడు. ఈ సెక్రటరీ విషయం అసలు మెయిన్ ఆ తప్పు మూలంగా అందుట్టే వాళ్ళు ఓడిపోతారు, ప్రభుత్వం నిలబడదు అక్కడ అని నేను చెప్పాను. నేను ఎవరికి చెప్పారు? ఏహా టీవీలో చెప్పాను నేను. ఓకే, అంతా ప్రసారం అయిపోయింది. అది ప్రసారం అవుతూ ఉండగా మీ కారులో వెళ్తున్నాం, ఆగిపోయింది. అది మేము చూసుకుంటున్నాను, నేను వీడియో చూసుకుంటున్నా. అయిపోయింది. ఏంటంటే పైనుంచి ఏమొచ్చిందో ఆపేసాడు ఆయన. సరే, నా 5 రోజులు 6 రోజులు పోయిన తర్వాత మళ్ళీ అది వదిలేరు. అప్పుడేమైంది, ఓడిపోయింది. పాయింట్ అర్థమైంది మీకు? ఓడిపోయింది. తర్వాత మన ముచ్చింతలు రామాచార్యులు దేవాలయం కట్టాడు కదా మన చంద్రశేఖర స్వామి గారు. అక్కడికి రాష్ట్రపతి, ప్రధానమంత్రి, హోమ్ మినిస్టరు, రక్షణ శాఖ అందరూ మహామూలం తెచ్చారు అక్కడికి. అవును, అన్ని టీవీలను పెద్ద తిరుపతిని తోసేసింది. రెండో చెప్పుకొచ్చారు. జనం కోకోలు పెద్ద తిరుపతులకు అని రాసుకొచ్చారు. నాకు ఇది పరిశోధన. ప్రతి ఏది కొత్తది నిర్మాణం చేసినా నిర్మాణానికి వెళ్తా, నేను చూస్తా. అది నేను నిర్మాణాలు పరిశోధన చేస్తాను. నేను దాని ప్రకారం వెళ్ళా అక్కడికి. మా అబ్బాయిని తీసుకెళ్ళా. ఎక్కడికి వెళ్ళారు? ముచ్చింతలకే. ఓకే, ముచ్చింతలకి వెళ్ళా. 150 రూపాయలు టికెట్, 2 టికెట్లు కొనుక్కున్నా. మా అబ్బాయిని లోనికి వెళ్ళా, మొత్తం చూసా. ఇది ఉట్టిదే పెద్ద తిరుపతి అంత అవుతుంది, ఇది పడిపోద్ది, ఇది ఏముండదు, ఊరికనే నా మాత్రం కట్టేవంతే ఏముండదు దీనిలో అని చెప్పాను నేను. అదే జరుగుతుంది ఇప్పుడు. ఆంధ్ర సెక్రటరీ ప్రభుత్వం చెప్పాను, తెలంగాణ ప్రభుత్వం చెప్పాను, ముచ్చింతలు చెప్పా. నాకు 3 సక్సెస్ నా వాస్తు పరిజ్ఞానం మూలంగా. అంటే తెలంగాణ ప్రభుత్వం అంటే గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఓడిపోతుందని చెప్పాను నేను. ఓకే, ఎలా చెప్పారు? సెక్రటరీ చూసి చెప్పారా? సెక్రటరీ తప్పు కట్టాడండి. సెక్రటరీ తప్పు కట్టాడు మూలం చెప్పగలిగా నేను. ఓకే, మీ పాయింట్ అర్థమైనప్పుడు మీకు తప్పు కడతాం మూలంగా చెప్పగలిగా ఓడిపోద్దని. అందరూ నన్ను కేసీఆర్ మంచి తెలివిగలవాడు, ఏదో ఒక చేసి ఆయనే గెలుస్తాడు అన్నారు. సరే, రేపు చూడండి అన్నారు. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో చంద్రబాబు గారు ఓడిపోతారని ఎలా చెప్పారు? ఆ సెక్రటరీ తప్పు. ఓకే, అంటే 2 సెక్రటరీలు తప్పుగా ఉన్నాయంట. తప్పుగా ఉన్నాయి. ఇప్పుడు మీకు పాయింట్ ఏంటంటే, మీరు కుర్చీలో కూర్చున్నారు, దానికి నిప్పు అంటుకుంది. ఏం చెప్పి పారిపోతావు కదా, వెళ్ళిపోతావు బయటికి, వదిలేస్తావు కదా. సేమ్ అయ్యే సెక్రటరీలు. యజమాని ఉన్నాడు, అందులో బయటకు వచ్చేయాల్సిందే. మీకు పాయింట్ అర్థమైంది కదా. నేను వాస్తు కోసం వాస్తు విషయం వాస్తవం అని చెప్పేది నా విధానం వాస్తవే. ఈ 3 జరిగినాయి నాకు. కొన్ని ప్రముఖులు వాళ్ళ ఇళ్ళు చూసా, అవన్నీ సక్సెస్ అయినాయి నాకు. మరి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉంది దేశంలో? అవన్నీ నాకు వాళ్ళ చూడలేదు సార్. చూడండి, నేను ఎక్కడ చెప్పను. వాళ్ళ ఆఫీస్ చూడాలి, వాళ్ళ ఇల్లు చూడాలి, ఏం చూడలేదు నేను. నేనైతే అయ్యట్టు చెప్తాను నేను. మీకు పాయింట్ అర్థమైంది కదా.
దీనిలో ఉన్నాడు ఓటమి పాలవాల, అది నేను చెప్తున్నాండి మీకు. ఓకే, తత్మవళ ఈ విషయం నాకు అనవసరం. పాముల్ గారు, అంటే ఆంధ్రప్రదేశ్లో పొత్తు కోసం అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. టీడీపీ జనసేన పొత్తు ఇప్పటికే ఖరారైంది. భారతీయ జనతా పార్టీ కూడా ఈ పొత్తులో భాగస్వామ్యం కాబోతున్నారు. ఈ నేపథ్యంలోనూ గత 2 రోజుల నుంచి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ పెద్దలతో భేటీ అవుతున్నారు. ఇప్పటికే పొత్తు ఖరారు అయినట్లుగా కూడా సమాచారం వస్తుంది. దాంతోపాటుగా సీట్ల సర్దుబాటు కూడా ఒక కొలిక్కి వచ్చినట్లుగా మనకైతే సమాచారం అందుతుంది. ఏంటి అంటే ఇటు టీడీపీ ఆఫీస్ పరంగా, జనసేన ఆఫీస్ పరంగా, భారతీయ జనతా పార్టీ ఆఫీస్ పరంగా ఈ పొత్తు ఉండబోతోందా, పొత్తు పొడవబోతోందా అంటే ఏం చెప్తారు వాస్తుశాస్త్రం ప్రకారంగా? నేను ఆడే చూడకుండా నేనేం చెప్పలేను బాబు, వాళ్ళు నేనేం చెప్పలేను. ఓకే, సెక్రటరీ విషయం చెప్తాను మీకు నేను. ఓకే, సెక్రటరీ ఏమైందంటే పాత సెక్రటరీ ఉండవు అసెంబ్లీ ఉన్నప్పుడు అది తప్పు కట్టారు. తప్పు ఎలా కట్టారంటే సీఎం గారు ఉండేది 0 రోడ్లో పెట్టారు ఆయన ఆఫీసు, 1 బిల్డింగ్ అది 0 రోడ్డు. అధికారికి కానీ పైకి వచ్చేవాళ్ళు 0 రోడ్లో ఉండకూడదు, పిల్లలు డెడ్ అండ్ రోడ్ అంటారు దాన్ని. దానిలో పెద్దవాళ్ళు ఉండాలి, పెన్షన్లు కొడుకులు పంపి తినేవాళ్ళు ఉండొచ్చు దానిలో. ఓకే, కానీ ఇట్లా ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు వాళ్ళు 0 రోడ్లో ఉండకూడదు. నది పక్కన, నది ప్రవహించే నది మెయిన్ రోడ్లో ఉండాలి. రోడ్డు పక్కన నది సాగాలి. రోడ్డు మనకి 2 ఇళ్ళు దాటినా చాలు మనకి. ఇదేమైంది, ఆయన చేసిన సిద్ధాంత్ గారి పాపం ఈ సీఎంని 0 రోడ్లో పెట్టారు. ఈయన ముందు అసెంబ్లీ కట్టారు, తూర్పు మూతడిపోయింది. ఈ మళ్ళీ దీనికి అసెంబ్లీకి 4 కాంపౌండ్లు లేవు, 3 కాంపౌండ్లే కట్టారు దానికి. ఓకే, 4వ కాంపౌండ్ అనేది మెయిన్ కాంపౌండ్కు తీసుకెళ్ళి అంటించారు దీన్ని. మీ పాయింట్ అర్థమవుతుంది కదా. మెయిన్ కాంపౌండ్ చుట్టూ కాంపౌండ్ ఒకే కట్టారు, మొత్తం సెక్రటరీ ఒకే కాంపౌండ్ కట్టారు. కట్టిన తర్వాత దీని అసెంబ్లీకి 3 కాంపౌండ్లు కట్టి వెళ్ళి మెయిన్ కాంపౌండ్ కంటించారు, దక్షిణ కాంపౌండ్ కంటించారు తీసుకెళ్ళి. ఓకే, అప్పుడేమైంది, అసెంబ్లీ కూడా మైనస్ అయిపోయింది. అందుకని పాత దానిలో చాలా మంది ఓడిపోయారు. ఇప్పుడు కొత్త దానిలో కూడా అసెంబ్లీ కూడా ఎంతమంది సీఎం గారు ఎమ్మెల్యేలు మార్చాడు కదా, మార్గం కనపడుతుంది కదా, కళ్ళ ముందు కనపడుతుంది కదా మీకు. అట్లా జరిగినప్పుడు నేనేం చెప్పాను, ఈ దీనిలో చెప్పే కదా ఇలా విషయం అని మీరు ఇనే ఉంటారు. అప్పుడు ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ గారు ఆయన మార్చేశారు. ఆయన మార్చిన తర్వాత నన్ను ఆఫీస్ తయారు చేయడానికి పిలిచారు. ఎక్కడ? ఆంధ్రానండి. పిలిచారు, వెళ్ళి చూసి నిమ్మగడ్డ రమేష్ గారు ఎన్నికల అధికారి ఆఫీసుని మా చెన్నై నుంచి ఒక అధికారిని వచ్చారు ఇక్కడికి, రిటైర్మెంట్ జడ్జి ఎవరు. ఆఫీస్ సర్జ్ చేయమంటే నేను ఆఫీస్ సర్జ్ చేస్తుంటే మీరు శుభ్రంగా చేస్తే మళ్ళీ పాత ఆయన వస్తాడేమో అన్న. నా కాదు, నేను వాస్తు శుద్ధాన్ని శుభ్రం చేయటం నా పని చేసా. చేయగానే నిమ్మగడ్డ వచ్చేసారు, వెనకలు పంచాయతీలు ఇవన్నీ పెట్టేశారు. అప్పుడు నేను తప్పుడు గేట్లు అని చెప్పాను చూడు, నేను వెళ్ళా గేట్లుగానే మూసేసా. గేట్లుగా ఉన్నాయి, అటు ఇటు పెట్టి మొత్తం దోవలు మూసేసా. ఓకే, నైరుతి గేట్. మీరు మార్పు చేర్పులు చేయబట్టే నిమ్మగడ్డ రమేష్ గారు మళ్ళీ తిరిగి వచ్చారా? అది తిరిగి వచ్చి నా నమ్మకం, అది అందరి నమ్మకం కాదు. ఆఫీస్ అయిబట్టి వచ్చాడు. ఓకే, ఎలక్షన్ చేసాడు, అంతా అయిపోయిన తర్వాత మరి నేనేం చేశాను, దక్షిణ నైరుతి మూసా, ఉత్తర వాయువు మూసా, తూర్పు ఆగ్నేయం మూసా. ఇట్లా కొన్ని తప్పుడు గేట్లు మూసా నేను. ఓకే, ఇది గేట్లు ఉండగానే గోళ్ళ కట్టేసి అటు ఇటు మూతడిపోయింది. అందరూ అన్ని పేపర్లు రాసి అన్ని టీవీలు చెప్పి ఏంటిది కంగారు గేట్లు మూసేస్తున్నారు కంగారు అన్నారు అందరూ. అవి మూసేసిన తర్వాత ఎలక్షన్ పెట్టారు. మరి ఆయనకి అందులో సీఎంకి ప్లస్ అయింది కదా, కార్పొరేషన్లు కొట్టారు, తర్వాత పంచాయతీలు కొట్టారు, జడ్పీటీ ఎంపీటీస్ కొట్టారు. ఈ గేట్ నేను అనుకుంటాను గేట్లు ముయ్యటం మూలంగా ప్లస్ అయిందేమో అనుకున్నాను నేను. నేను వాస్తు ప్రకారం వెళ్తా బాబు అనుకున్నాను నేను. ఇప్పుడు అదే పాయింట్ ఇప్పుడు అవి ప్లస్ అయినాయి కదా, మళ్ళీ వీళ్ళు కనుక చిన్న తప్పు ఒకటి ఉంది. అసెంబ్లీ ఆ రోజు చెప్పి అసెంబ్లీ 4వ గోడ కట్టండి, ఈ గోడ దాన్ని కంటి పగల కొట్టేసేసి దోవిచ్చి, అప్పుడు దోవిస్తే సీఎం కూడా తూర్పు ఓపెన్ అయిపోద్ది కట్టమని చెప్పా. వాళ్ళప్పుడు అధికారులు పట్టించుకోవాలి. నేను ఇప్పుడు సీఎం కన్నా టచ్ లేస్తామా, అదే అధికారులు తీసుకెళ్తారు కదండి. అవును, అది దాని గురించి చెప్పే విషయం నాది. ఈ తర్వాత ఏ ప్రభుత్వం నాకు సంబంధం లేదు, నేను వాస్తు ప్రకారం చెప్తున్నాను మీకు నేను. ఓకే, పాముల్ గారు 2024లో జరగబోతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది? ఇప్పుడున్న పార్టీ అంటే అధికార పార్టీ పరిస్థితి ఏంటి అంటే ఏం చెప్తారు? దాని గురించి నేను బాబు జ్యోతిషం కూడా కాదు, ఊరికైనా లెక్కలే చెప్పాడు కదా, నేను వాస్తు ప్రకారం వెళ్తున్నాను. అదే వాస్తు ప్రకారం వాస్తు ప్రకారం ఏం చెప్తుందంటే, అప్పుడు ఈ సర్జేగానే ఎలక్షన్లు అవుతాయి, గెలిచింది కదా, గెలిచినాయి అట్లాగే కంటిన్యూ అవుతాయి, ఇంకేమవుతుంది నేను చెప్పలేను.
కాదండి, అంటే ఇప్పుడు మీరు వాస్తు చూసి చెప్తున్నారు. ఇప్పుడున్నటువంటి సెక్రటేరియట్ కానీ, ఇప్పుడున్నటువంటి అసెంబ్లీ కానీ, ఇప్పుడున్నటువంటి భవనాలన్నీ చూసిన తర్వాత, మీరు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ భవనాలు ఏవైతే ఉన్నాయో వాటిని చూసిన తర్వాత రాబోతున్నటువంటి ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది? ఇప్పుడున్న పార్టీ, అంటే ఇప్పుడున్న అధికార పార్టీ మళ్ళీ గెలిచే అవకాశం ఉందా, ఓడిపోయే అవకాశం ఉందా? ఆ భవనాల ప్రకారంగా, వాస్తు ప్రకారంగా అంటే ఏం చెప్తారు? ఓడిపోయేది చెప్పలేను నేను, గెలిచేది. నా గెలిచే విధానం ఏంటంటే నా లెక్క, అప్పుడు కార్పొరేషన్లు, ఎస్పీడీ, ఎంపీ సీట్లు, పంచాయతీలు ఆ గేట్లు మూసిన తర్వాత జరిగినాయి. ఈ ప్రభుత్వం గెలిచింది, ఎక్కువ సీట్లు గెలిచింది. ఓకే, మళ్ళీ అదే ఊపు కంటిన్యూ అవుద్దా, లేకపోతే ఇంకేమైనా కొత్త ఏజెంట్ ఇంతవరకు మళ్ళీ నేను సెక్రటరీ చూసి మళ్ళీ కొత్త కొంత ప్రభుత్వం ఏవో కడతారు కదండి. అవును. ఆ కట్టిని నేను చూడాల, ఏమైనా కట్టారో కూలగొట్టారో అవి చూస్తే నేను చెప్పగలను. నేనేం ఇప్పుడు 2018 చూసినవి అయింది నేను. ఇప్పుడు ఏం కట్టాక తెలియదు నాకు. ఓకే, సరే పోనీ ఇప్పుడున్న సెక్రటేరియట్ ప్రకారంగానే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలిచే అవకాశం ఉందంటారా, లేదా ఓడిపోతారా అంటే ఏం చెప్తారు? లోన్ ఏమన్నా కట్టాలి కడితే నేను చెప్పి నేను మళ్ళీ మైనస్ అవుతా కదా, తప్పు చెప్పిన అవుతా కదా. లోన్ ఏమైనా కట్టారో, ఏమైనా నిర్మించారో, ఏమైనా పగలగొట్టారో నాకు తెలియదు కదా ఈ 5 సంవత్సరాల్లో. ఓకే ఓకే, అది నేను చెప్పేది. అంతేగాని అంటే ఇప్పుడైతే జరగబోయే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనేది అయితే అది నేను చెప్పనండి. ఓకే, అది చెప్పను నేను బాబు. నేను వాస్తు ప్రకారం వెళ్తా, చెప్పలేను నేను, వీళ్ళకి అందాన్ని చెప్పలేను. వాస్తు శాస్త్రం ప్రకారం, అప్పుడు వాస్తు శాస్త్రం ప్రకారం అప్పుడు తప్పుడు గేట్లు ఉన్నాయని చెప్పింది నేనే. ఓకే, అవి మూసిన తర్వాత పెట్టారు ఈ కార్పొరేషన్లో, నా ప్రభుత్వం ప్లస్ అయినాయి. ఆ గేట్లు మూయటం మూలంగా ప్లస్ అయిందా అనుకున్నాను నేను నా వాస్తు ప్రకారం. మళ్ళీ దీనికి సీఎం నెత్తి మీద ఓపెన్ ఉంది, ఆకాశం కనపడద్ది ఆఫీసుకి. దాని మీద ఒకటి షెడ్ వేసుకుంటే, మూత ప్లాస్టిక్ ర్యాక్ వేసుకుంటే ఆ మూత ఒకటి మంచిది అవుద్ది. మీ ఇంటికి కూడా మా అయ్యాన్ని మండవాలోగిల్లాగా పెట్టుకోకూడదు, గుర్తు పెట్టుకోండి. ఇదివరకు మండవాలోగిళ్ళన్నీ వెనక్కి వెళ్ళిపోయినాయి కదా. అవును. మయ్యాన బొక్క బెజ్జం ఉంటుంది, కింద నీళ్ళు నట్టింట్లో నీళ్ళు ఆడితే బయటికి పోతాయి, అవి తప్పు అన్నమాట. ఇది బాబు నేను చెప్పినవన్నీ నాకు నిజమైనవి. మన తెలంగాణ సెక్రటరీ ఏంటి, ఆంధ్ర సెక్రటరీ ఏంటి, తర్వాత జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ చూసారా మీరు? నేను చూడలేదు బాబు. ఓకే, మరి జనసేన ఆఫీస్ కానీ, టీడీపీ ఆఫీస్ కానీ ఏది చూడలేదా? నేను చూడలేదు. ఓకే, అంటే అవి చూస్తుంటే అసలు చెప్పేస్తాను మీకు నేను. ఓకే, చూస్తుంటే చెప్తాను నేను, చూడండి నేనేం చెప్పను. ఓకే ఓకే పవన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఓకే బాబు.